స్తుతిపాత్రునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవుడు ఈ దినాన్ని ఇచ్చినందుకై. ఈ దినము వాగ్దానము మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. వాచ్ అవుట్ దట్ నో వన్ డిసీవ్ యూ. కోయి తుమ్హే నా బర్మాన్ నీ పాయే. ఈ రోజుల్లో మోసాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అది ఎందుకు మోసం వచ్చింది? మోసగాడైన సైతాను ఉన్నంత వరకు లోకములో మోసం ఉంటుంది. అయితే మోసం చాలా అనేకులు. దేవుని వాక్యం అంటుంది, ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తాడంట సైతాను. కాబట్టి మోసపోకూడదు. మత్తయి 13 ఆ కాలమందు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తారట. నేనే క్రీస్తుని చెప్పుకుంటారు. దొంగ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, నేను ప్రవక్తనంటారు. వాళ్ళ చేష్టలు చూస్తే ప్రవక్త చేష్టలు కాదు. కానీ ప్రజలు మోసపోతున్నారు. అబద్ధాలు చెప్పేవానికి ఎక్కువ స్థానం ఇస్తారు, సత్యము చెప్పేవానికి స్థానం ఇవ్వరండి. చాలా విచారకరం. అయితే ఏర్పరచబడిన వారిని మోసం చేస్తున్నారు. ఏం చేస్తారు? సూచక్రియలు చేస్తారట, మహత్కార్యాలు చేస్తారట. ఓహో, ఈయన సూచక్రియలు చేస్తున్నాడే, మహత్కార్యాలు చేస్తున్నాడే అని నమ్ముతారు. అయితే సూచక్రియలు, మహత్కార్యాలు ఆత్మరక్షణ కావాలి, పాప క్షమాపణ కావాలి, నిత్య జీవానికి వారసులు కావాలి. 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాల్లో, కడవరి దినములో కొందరు అబద్ధికులు వేషధారణ మోసపరుచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టుల ఆత్మ తేటముగా. కడవరి దినాల్లో అనేక మంది దేవునికి దూరం అవుతున్నారు. సోదరి సోదరుడా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవునికి దూరం కావాలి. మోసగాని చేతిలో పడిపోవద్దండి. మోసం తప్పించి దేవాదేవుని వైపు రండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతలు మోసానికి గురి కాకుండా ఈ సత్యానికి గురి అయి మిమ్మల్ని ప్రేమించి హత్తుకుని ఈ దినమంతా మీ రెక్కల చాటు కాపాడమని, వారి అక్కర్లని కృపలు తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.